కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నెల 12న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పులివెందుల నుంచి 11 మంది పోటీ, ఒంటిమిట్ట నుంచి 11 మంది బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి బరిలో నిలిచారు. మరో 8 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. అవసరమైతే 13న రీపోలింగ్ నిర్వహిస్తారు. 14న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడవుతాయి. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందిస్తారు. సార్, ఓవర్ టు యు. ఎస్ కీర్తి, మీరు అన్నట్టుగా పులివెందుల రాజకీయం పులివెందుల నియోజకవర్గంలో ఇవాళ ఉప ఎన్నిక జరగబోతోంది. అది కూడా అంత ప్రాధాన్యత కలిగిందా? జెడ్పీటీసీకి ఉప ఎన్నిక మాత్రమే జరుగుతుంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు, ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ టీడీపీ పార్టీ. ఎప్పుడు ఎక్కడ ఇన్నాళ్ల చరిత్రలో పులివెందుల నుంచి మరొక పార్టీ జెడ్పీటీసీ లేరన్నది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకున్నది. బట్ ఎట్టి పరిస్థితుల్లో గతంలో వైసీపీ వాళ్ళు ఒక ఛాలెంజ్ చేశారు, వై నాట్ కుప్పం అని. కుప్పంలో ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఎన్నికలలో వై నాట్ మేమే గెలుస్తాము అన్నటువంటి వాదన వినిపించారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ పార్టీ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా బీటెక్ రవి చాలా ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆయన. అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులు తర్వాత సంగతి కానీ, బట్ బీటెక్ రవికి ఇది ఒక పెద్ద పరీక్షలానే భావిస్తున్నట్టున్నాడు ఆయన. చాలా ఛాలెంజ్ ఇది. అలాగే ఒక విచిత్రమైనటువంటి ట్వీట్ చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా ఎమోషనల్గా ఇచ్చాడు ఒక ట్వీట్. అది 4 పేజీల పైన ఉన్నది. జనం చదవడానికి కష్టమవుతుందేమో కానీ, బట్ అందులో ఉన్నటువంటి సారాంశం చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు ఈయనకి ఇంత ఎమోషన్ వచ్చింది? ఎప్పుడు ఒక ఛాలెంజింగ్గా మాట్లాడేవాడు ఇవాళ ఎమోషనల్ డ్రైవ్లో ఎందుకు వెళ్ళిపోయాడు? అదే ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. ఏమని? దేవుడు ఉన్నాడని. ఎన్నికలకి దేవుడికి ఏ సంబంధం అని సొంత పార్టీ వాళ్ళే భావిస్తున్నారు. మనందరం తలుచుకుంటే గెలుస్తాము అన్నటువంటిది, అలాగే 175కి 175 అన్నటువంటి నమ్మకం ఇవాళ అఫ్కోర్స్ ఫలితం విరుద్ధంగా వచ్చి ఉండొచ్చు కానీ, బట్ కాన్ఫిడెన్స్ ఎందుకు లూజ్ అవుతున్నారు? ఎందుకు పులివెందుల్లో గెలుస్తాము, మనము దేవుడి దయతో పాటు ఇవాళ ఓటర్ల యొక్క ఆశీర్వాదం కూడా, బ్లెస్సింగ్స్ కూడా మనకే ఉన్నాయి, సపోర్ట్ మనకే ఉందన్నటువంటి మాట ధీటుగా ఎందుకు వినిపించలేదు అన్నటువంటి ఒక ప్రశ్న ఫేస్ చేయాల్సిన దశ వచ్చింది. దాంతోపాటు మరొక మాట కూడా అన్నాడు, మమ్మల్ని ఓడించినా పర్వాలేదు కానీ నా కార్యకర్తలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, లేని కేసులను సృష్టించొద్దు, వేటాడొద్దు, అనేకమైనటువంటి సమస్యలు మీకు మీరే సృష్టించి అమాయకమైనటువంటి జనాల్ని బైండ్ ఓవర్ కేసుల్లో ఇరికించేసి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసే విధానం మీరు మానాలి అన్నటువంటి ఒక రిక్వెస్ట్, ఒక ఎమోషను కనపడింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా కానీ, పులివెందులకు ప్రధాన నాయకుడిగా కానీ, అక్కడ కడప జిల్లాకి ఎప్పుడు తిరుగులేనటువంటి విజయంతో ఉన్నటువంటి ఈ కుటుంబానికి కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఒకే మాట, గెలవడం తప్ప ఓటమి లేదు అన్నటువంటి ఒక తీరు చూసాం. సుదీర్ఘమైనటువంటి ఎన్నికలలో పులివెందుల వాళ్ళ సొంత జాగీరు, రాజుగాను లేకపోతే ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతుల్లో ఎంపీగాను, ఎమ్మెల్యేగాను, స్థానికమైనటువంటి జెడ్పీటీసీల్లో వాళ్ళ కుటుంబం కావచ్చు, వీళ్ళదే హవా ఉండేది.
కానీ ఇవాళ అవకాశం వచ్చిందేమో బీటెక్ రవి, ఆయన కుటుంబ సభ్యులు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జెడ్పీటీసీకి జరుగుతున్నటువంటి ఎన్నికలలో మాదే గెలుపు అంటున్నారు. దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి కొన్ని దాడులు చూసాం. ఆ దాడులకు సంబంధించి వైసీపీ నాయకులు క్లెయిమ్ చేశారు, ఇంత దుర్మార్గమా, ప్రజాస్వామ్యం లేకుండా మా మీద దాడులా, ఇక్కడ చట్టం లేదా, ఇక్కడ పోలీసులు లేరా, అలాగే మా బాధ పట్టించుకునేటటువంటి పరిస్థితే లేనటువంటి వ్యవస్థను మేము చూస్తున్నాం మొట్టమొదటిసారిగా అని వైసీపీ నాయకులు అంటున్నారు. నో, నాట్ ఎట్ ఆల్, మేము దాడే చేయలేదు, వాళ్ళే దాడి చేసుకొని మా మీద ఆరోపణ చేస్తున్నారు అని టీడీపీ వర్గీయులు అంటున్నారు. నిజమేంటో స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. అలాగే రాష్ట్రానికి కూడా కొన్ని నిజాలు తెలిసే పరిస్థితి తొందరలోనే ఉంటుంది. ఎవరి మీద దాడి చేశారు అన్నటువంటిది దర్యాప్తులో ఉంది కాబట్టి యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ డోంట్ లైక్ టు మేక్ ఎనీ కామెంట్ ఆన్ దట్. వీళ్ళే చేశారు అన్నటువంటి మాట మాట్లాడడం పొరపాటు అవుతుంది. ఎవరు చెప్పాలో దర్యాప్తు అధికారులు ఏదో దానికి సంబంధించిన సమాచారం ఇస్తారు. అలాగే ఇవాళ పోలింగ్ బూత్కు సంబంధించి చేసినటువంటి ఏర్పాట్లు కూడా మీకు చెప్తా. ఒక జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి చూడం. మోర్ సెన్సిబుల్గా అయిపోయింది. పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ అక్కడ 11 మంది పోటీ చేస్తున్నారు. ప్రధానమైనటువంటి పార్టీల నుంచి టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి అండ్ వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి శివ కళ్యాణ్ రెడ్డి, ముగ్గురు ఒకే సామాజిక వర్గాన్ని నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక ఎన్నిక ఇది. అలాగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రమే. ఇక మరొకటి, ఇందులో దరిదాపు 12న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రిజల్ట్ కూడా అదే రోజు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి కూడా ఆ 2 ప్రాంతాలలో కనిపిస్తుంది. అనేక మంది మీద 500 మంది మీద పులివెందుల్లో బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. 650 మంది మీద ఒంటిమిట్టలో బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. అలాగే పాత నేరస్తులను, అలాగే బాంబులు తయారు చేసినటువంటి చరిత్ర ఉన్నవాళ్ళను, అలాగే నేర చరిత్ర ఉన్నవాళ్ళను, అలాగే దాడుల్లో పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ కొన్ని కేసులు రిజిస్టర్ అయిన వాళ్ళందరినీ జల్లెడబట్టి వాళ్ళను పక్కన పెట్టి ఏమాత్రం ఎన్నికలలో ఎన్నికలలో వీళ్ళ హవా ఉండకూడదని, వీళ్ళ ప్రభావం కనపడకూడదని పోలీసు డిపార్ట్మెంటు చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేసింది. ఇక్కడ మరొక విషయం, ఎన్నికల కమిషన్కు సంబంధించి ఎన్నికల కమిషనర్ను కూడా తప్పుబట్టినటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు. నిజానికి నీలం సహాని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా ఇచ్చినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా ఏదైనా సరే తల వంచుకొని ఆచరించినటువంటి వినమ్రురాలుగా ఆమెకు పేరున్నది, చీఫ్ సెక్రటరీగా. మరి ఆమె ఎన్నికల కమిషనర్గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఒక వాదనైతే చేస్తున్నారు. ఈమె నీలం సహాని ఎన్నికల కమిషనర్గా ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదా టీడీపీ పార్టీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ఆరోపణ కనిపిస్తోంది. ఇక ఎందుకు ఇలాంటి ఆరోపణ చేయాల్సి వచ్చింది అంటే, దాడులు జరిగిన కేసుల్లో, అలాగే అక్కడ నియంత్రించడంలో ఎన్నికల సంఘం నిర్వహించవలసినటువంటి బాధ్యత, అసలు ఇవాళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నటువంటి టీడీపీ వ్యవహారం గమనించిన తర్వాత అన్నది ఒక వాదన. ఇక ఏది ఏమైనా ఈ ఎన్నిక కొంత రాష్ట్ర పాలన మీద ఒక ప్లెబిసైట్గా, అంటే ఒక అభిప్రాయంగా, ఆ అభిప్రాయం ఏంటి, ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా ఆ పార్టీలకి పెద్ద ప్రభావం ఏమి ఉండదు. కానీ దీన్ని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటే ఒక జెడ్పీటీసీ ఎన్నిక, అందులో ఓడితే ఏంటి గెలితే ఏంటి, రాష్ట్ర రాజకీయాలకు పెద్ద సంబంధం ఏమన్నది. బట్ 2 పార్టీలు మాత్రం ఛాలెంజింగ్గా తీసుకున్నాయి కీర్తి. ఎన్నికలు సజావుగా జరగాలని మొత్తం యంత్రాంగం అంతా అక్కడ మీరు ఊహించనంతగా 4 ప్లాటూన్ల పోలీసు దళాలు, అలాగే స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అలాగే వెపన్ పార్టీస్, డ్రోన్ కెమెరాస్, దాంతోపాటు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర సీసీ కెమెరాస్, దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేయడానికి
ఒక పెద్ద యంత్రాంగమే నడుస్తుంది. అలాగే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఉన్నది. ఈ ఎన్నికలు మొత్తం డేగ కన్నుతో పరిశీలిస్తూ సజావుగా సాగటానికి యంత్రాంగం మొత్తం అక్కడ కదిలొచ్చింది. ఇదే జరగబోతున్నటువంటి ఎన్నికలకు చేసినటువంటి ఏర్పాట్లు, ఇవే అక్కడ ఉన్నటువంటి పార్టీల వాదనలు. అలాగే మొట్టమొదటిసారిగా టీడీపీకి సంబంధించి గెలుపు మాకే అంటున్నటువంటి వాదనలో గెలుపు వాదనలు ఎలా ఉన్నా అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణలో బహుశా కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నా సరే సజావుగా ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది కీర్తి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.